రైతన్నోళ్ళు జరంత పైలం ఆనాకాలం వస్తున్నదని ఎగిరిత పడి పంటలేయకుండ్రి. ఆనలు వస్తాయి, కాలువల్ల నీళ్ళు వస్తాయని చేన్లేస్తే ఆ టెన్క ఇప్పుడు ఏడ్చినట్టే ఏడవాల్సి వస్తుంది, రామగోస పడాల్సి వస్తుంది. మీ మంచి గోరి చెప్తున్నా, ఆగమాగమై జేబులున్న పైసలన్నీ పట్టుకపోయి పంటలేసి ఆగం కాకుండ్రి. ఇప్పుడు అసలే శానా తిప్పలు పడుతున్నారు, మళ్ళా ఇంకోటి తెచ్చి నెత్తి మీద పెట్టుకోకుండ్రి. పంటలేయొద్దని ఇంతగానం ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? ఇదంతా మీకోసమేనుల్లా. ఉరుకులాడి శల్కలతోని పంటలేసినాక ఆనలు పడలేదు అనుకోరి, పెట్టుబడి మొత్తం గంగల కలుస్తుంది. ఆనలు పడకపోతే కాలువలలో నీళ్లు రావు. అప్పో సొప్పో తెచ్చి పంటలేస్తే మిత్తిలు నెత్తి మీద పడతాయి, బతుకులు బజాట్ల పడతాయి. ఆనలు పడితేనే ఈ పంటకు నీళ్ళు వచ్చినట్టు, లేకపోతే గంతే ముచ్చట. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళెత్తిపోసుడు ఇప్పట్లో అయ్యేటట్టు లేదు. ఢిల్లీలో ఉన్న పెద్ద సార్లు జరంతా ఏదైనా సదిరి నీళ్ళెత్తుకపోమని చెప్పిరట. కానీ ఇగో మన మంత్రులు ఏమంటున్నారో చూడుర్రి. ఈ 3 డ్యాములలో గేట్లు ప్రీ ఫ్లో ఉంచాలి తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఆపొద్దని, ఏవైనా రిపేర్లు చేసినా ఆ రిపేర్ చేసినంత మాత్రంలో ఆ డ్యాము ఉంటదో ఉండదో మేము చెప్పలేము అని, టెస్ట్లు కంప్లీట్ అయ్యేంత వరకు ఫర్దర్ గా ఏ రకమైన పని చేయొద్దని చెప్పడం జరిగింది. నీటిని పూర్తి స్థాయిలో వదిలేయాలని, లేకుంటే బ్యారేజ్ కు సంబంధించిన ఇతరుల పిల్లలకు కానీ మొత్తం బ్యారేజ్ కూడా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని విన్నారు కదా. 2 పిల్లర్లకు పర్యలు పడితే మొత్తం మేడిగడ్డ పనే అయిపోయింది అంటున్నారు సార్లు. రిపేర్లు చేయమని ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్పిర్రు, కానీ రిపేర్ చేసినా ఉంటదో పోతుందో అని మన సర్కారు వాళ్ళు అంటున్నారు. అంటే ఈ 7 సుతం మేడిగడ్డ మంచే కాదు, అంట్లకెళ్ళి మనకు నీళ్లు రావు. ఇదంతా చూస్తుంటే పచ్చి పచ్చి పంగనామాలు పెట్టినట్టే ఉన్నది. పోండ్రి, ఎంత దొరకబట్టి పంగనామాలు పెడితే పంతులు అవుతాడా? మనసులో లేనిది ఎవరిని చెప్పినా కాళేశ్వరాన్ని రిపేర్ చేసుడు అవుతుందా? కానీ ఇదంతా కాదు సార్లు, దాన్ని మంచిగా చేయాలని మీకు మనసులో లేనట్టున్నది. అందుకే పొంగులేటి సారు మీ తాన పెద్ద పెద్ద జేసీబీలు, ప్రొక్రెయిన్లు, పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి కదా, జర వీటిని పట్టుకొచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిల కాడున్న డ్యాములను కూలగొట్టుర్రి. ఎప్పుడు కూలుతాయో తెలియనాటిని పెట్టుకొని ఎన్నెద్దులు తిప్పలు పడతారు చెప్పుర్రి. అయితే పనికొచ్చింది కావాలి, లేకపోతే కూలింది కావాలి. అటు ఇటు కాకుండా ఉంటే ఎట్లా చెప్పుర్రి? అందుకే మీ మిషన్లు 7 తెప్పిర్రి, అన్నీ గులగొట్టి ఎంబడే మీద ఉన్న తుమ్మిడేటి తాన కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టుర్రి. ఆ మహారాష్ట్రలో ఇంగోలో అడ్డం చెప్తే గుత్పకట్టలు పట్టుకొని పోదాం అందరం. వాళ్ళని ఎల్లగొట్టి తుమ్మిడేటి కన్నే ప్రాజెక్టు కట్టి తెలంగాణ మొత్తానికి నీళ్లు సాగుబాటు చేద్దాం. మీరు జల్దిన పనులు షురూ చేస్తే, జల్దిన అన్ని డ్యాములు, చెరువులు నింపితే ఆనకాలానికి రాకపోయినా యాసంగికైనా నీళ్ళు అందుతాయి. జర ఆలోచన చేయరి సార్లు.